ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా తెలుగు టాక్స్. ఏంటి పెద్ద కాటన్ బాక్స్ అని అనుకుంటున్నారేమో కదా ఫ్రెండ్స్, మీకు చూడంగానే అర్థమైపోయిందని అనేసి అనుకున్నాను. ఇక్కడ కనిపిస్తుందేమో కదా మీకు. ఇదైతే థ్రెడ్మిల్ అనమాట. దీన్ని మేము ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసాము ఇందాకనే. చూడండి, ఇంకా పూజ చేయాలి. సో ఇప్పుడైతే పూజ చేస్తాను. కొత్తది కదా, ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా పూజ చేయాల్సిందే కదా. సో ఇప్పుడైతే పూజ చేద్దాము. ఫైనల్లీ థ్రెడ్మిల్ వచ్చేసి ఇదే అనమాట. థ్రెడ్మిల్ కి అయితే కింద ఇక్కడ మ్యాట్ పెట్టాము మేము. మ్యాట్ సపరేట్ గా కొన్నాము, ఎందుకంటే సౌండ్ రాకుండా. ఇది వుడ్ అంటే కింద గచ్చు ఉంటది, పైన వుడ్ ఉంటది. ఎందుకంటే వాకింగ్ చేస్తూ ఉంటే వైబ్రేషన్ వస్తుంది కదా, కింద వాళ్ళకి డిస్టర్బెన్స్ అయితే మళ్ళీ కంప్లైంట్స్ ఇస్తారు అనేసి ఇదైతే తీసుకున్నాము సేఫ్ సైడ్ గా. ఇక్కడ నేను సాకెట్ లో పెడుతున్నాను. ఇక్కడ జర్మనీలో ఏంటంటే ఓన్లీ సాకెట్స్ ఉంటాయి, స్విచ్చెస్ అనేటివి ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి, డైరెక్ట్ ఓన్లీ సాకెట్స్ లో పెట్టడమే, డైరెక్ట్ ఆన్ అవుతుంది అంతే. ఈ ప్లగ్ సాకెట్ లో పెడుతున్నాను. ఇక్కడ స్విచ్ ఉంది. దీన్ని ఇప్పుడు మనకి స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆన్ అయింది ప్లగ్ పెట్టడం తోటే. సో రిమోట్ తో స్టార్ట్ చేయాలి. చూడండి, వెళ్తుంది. మనకి స్పీడ్ ఎంత కావాలి అనేసి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది పైకి లిఫ్ట్ చేస్తే ఉంటాయి. ఈ థ్రెడ్మిల్ వచ్చేసి 2-in-1 అనమాట. 2-in-1 ఎందుకు తీసుకున్నామంటే మా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఇది యూజ్ అవుద్ది కదా అన్నట్టు అనుకున్నాము. ఇది ఈ థ్రెడ్మిల్ వచ్చేసి టేబుల్ కింద పెట్టి వాకింగ్ చేస్తూ వర్క్ చేసుకోవచ్చు అనమాట. అలా చేసుకుంటా అనుకున్నారు మా హస్బెండ్. ఇంకా నేనైతే నార్మల్ గా నిల్చోనే చేస్తాను. ఈ థ్రెడ్మిల్ ఇలానే పెట్టి వాకింగ్ చేయాలంటే దీనికి రిమోట్ అవసరం అనమాట. దీంతోనే ఆపరేట్ చేయాలి. ఒకవేళ నార్మల్ గా అంటే నేనేమో నార్మల్ గా చేస్తాను. సో హ్యాండ్స్ హోల్డ్ చేయడానికి ఇది లిఫ్ట్ చేయాలన్నమాట. ముందు డిస్ప్లే ఉంటది మనం ఆపరేట్ చేయడానికి, దానికి ఇంకా రిమోట్ అవసరం ఏమి ఉండదు. ఇవి వచ్చేసి హ్యాండ్స్ హోల్డ్ చేయడానికి. సో ఇలా పట్టుకొని వాకింగ్ చేయాలి. షూస్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి, స్పోర్ట్స్ షూస్. జస్ట్ నేను చూపిస్తున్నాను అంతే. ఇది వచ్చేసి డిస్ప్లే అనమాట. చూడండి, ఇక్కడ అన్ని ఉంటాయి. హార్ట్ రేట్, టైం మనం సెట్ చేసుకోవచ్చు, డిస్టెన్స్, స్పీడ్ అన్ని ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసి హార్ట్ రేట్ చెక్ చేసుకోవడానికి. మనకి ఒకవేళ మన హార్ట్ రేట్ ఎంత అని తెలుసుకోవడానికి ఇక్కడ స్టీల్ ఉన్నాయి కదా, వీటి మీద పట్టుకుంటే మనకి హార్ట్ రేట్ అనేది తెలుస్తుంది అనమాట. ఈ రెడ్ కలర్ వచ్చేసి సేఫ్టీ లాక్ అనమాట. ఈ సేఫ్టీ లాక్ అనేది థ్రెడ్మిల్ కి ఇంపార్టెంట్ అనమాట. ఇది లేకపోతే అసలు ఇది ఆన్ అనేది అవ్వనే అవ్వదు. ఇది అసలు మొత్తానికి ఆన్ కాదనమాట. ఇది ఎప్పుడైతే ఫిక్స్ చేస్తామో అప్పుడే దీనికి యాక్సెస్ అనేది ఉంటది. ఇది పిల్లలు ఉంటే మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ సాకెట్సే కదా, జస్ట్ ప్లగ్ పెడితే ఆన్ అవుతుంది. ఇక్కడ స్విచెస్ ఏమి ఉండవు. అందుకనేసి ఇది తీసుకొని మనం దాచిపెట్టుకోవాలి తప్పకుండా. ఇది ఉంటే కనుక ఆటోమేటిక్ గా ఆన్ అవుద్ది కదా, అందుకనేసి ఇది సేఫ్టీ లాక్ అనేసి అన్నారు దీన్ని. మనం థ్రెడ్మిల్ మీద వాకింగ్ చేసేటప్పుడు బోర్ కొడతా ఉంటది కదా, ఎటు చూసినా ఏం కనిపిస్తాయి చెప్పండి? ఏం కనిపించవు. జస్ట్ అక్కడ ఇల్లు ఉన్నాయి కానీ జనాలు ఎవరు కనిపించరు. ఇక్కడ అంత ప్రశాంతంగా ఉంటది వాతావరణం. మనకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలనంటే ఇది ఒక స్టాండ్ అనమాట. దీని మీద మొబైల్ పెట్టుకొని మంచిగా హెడ్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ గానీ లేకపోతే మూవీ చూసుకుంటూ గానీ మంచిగా వాకింగ్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మొబైల్ పెట్టడానికి అనమాట స్టాండ్. సో ఈ మొబైల్ ని ఇలా పెట్టుకొని మంచి హెడ్ ఫోన్స్ పెట్టుకొని జాలీగా వాకింగ్ చేసుకోవచ్చు ప్రశాంతంగా. ఒకవేళ ఇంట్లో ఎవరు లేరు, మంచిగా ప్రశాంతంగా ఫుల్ సౌండ్ పెట్టుకొని మంచిగా వాకింగ్ చేయాలి అంటే దీనికి ఇంకా బ్లూటూత్ స్పీకర్స్ కూడా ఉన్నాయి అనమాట. మొబైల్ కి మంచిగా కనెక్ట్ చేసుకొని జాలీగా సాంగ్స్ వినుకుంటూ వాకింగ్ చేయొచ్చు. నేను ఇప్పుడు కనెక్ట్ చేస్తా చూడండి. నా ఛానలే పెడుతున్నాను.
మంచిగా ఇలా మొబైల్ ఇట్లా పెట్టేసి మొబైల్ మంచిగా పెట్టేసి చూస్తూ మంచిగా వాకింగ్ చేయొచ్చు అన్నమాట. బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి థ్రెడ్మిల్ ఆయిల్, దీన్ని లూబ్రికెంట్ అనేసి కూడా అంటారు. ఇది ఎందుకు వేస్తామనంటే ఎప్పుడైతే థ్రెడ్మిల్ బెల్ట్ అనేది టైట్గా నడుస్తుందో ఇది వేస్తే ఆ బెల్ట్ అనేది కొంచెం స్మూత్గా నడుస్తుంది అనమాట. 3, 2, 1 తర్వాత స్టార్ట్ అవుద్ది. సో నేనైతే స్పీడ్ పెంచుకుంటున్నాను. టూ కిలోమీటర్స్ పెంచాను నేను స్పీడ్. ఆ 2 కిలోమీటర్స్ లో ఎన్ని స్టెప్స్ అని కూడా చూపిస్తుంది ఇక్కడ. ప్రతిదానికి డాక్టర్లు ఏది అడిగినని వాకింగ్ వాకింగ్ అని అంటారు. పోస్ట్ పార్టమ్ బెల్లి కూడా చాలా ఎక్కువ అయింది. బయట వాకింగ్ చేద్దామంటేనేమో చాలా ఎక్కువ ఉంది, కష్టం అవుతుంది. మళ్ళీ పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళని వదిలేసి వెళ్ళడం అంటే అస్సలు అవ్వదు. అందుకనేసి ఇది తీసుకుంటే ఒక బెస్ట్ ఆప్షన్ కదా అన్నట్టు ఇది తీసుకున్నాం అనమాట థ్రెడ్మిల్. సమ్మర్ లో వాకింగ్ చేద్దామన్నా పిల్లలతో కష్టం కదా, వాళ్ళు మనంతసేపు నడవలేరు కదా, అందుకనేసి తీసుకున్నాం అనమాట. ఇది ఇంట్లో ఉంటే బెటర్ కదా అనేసి, ఎప్పుడైనా మనకు నచ్చినప్పుడు మనం వాకింగ్ చేసుకోవచ్చు, మనకి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వాక్ చేసుకోవచ్చు. స్టెప్స్ చూడండి, ఇప్పటిదాకా నేను చేసిన స్టెప్స్ అదిగో 115. మనకి ఇక్కడ 2 కిలోమీటర్స్ ఎట్లా నడిచినాం అనేది ఎట్లా తెలుస్తుంది అంటే ఇదిగో ఇక్కడ చూడండి 0.07 ఇక్కడ పడుతుంది కదా. ఇక్కడ స్టెప్స్ తో పాటు కిలోమీటర్స్ కూడా కౌంట్ అవుతాయి అనమాట. చూడండి ఇక్కడ 0.08 అని వచ్చింది. యాక్చువల్ గా మెయిన్ థింగ్ ఏంటంటే మనం బాడీ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. ఇక్కడనైతే వాకింగ్ 5 కిలోమీటర్స్ అంటే ఇక్కడ వాళ్ళకి జుజుబి అనమాట, చాలా సింపుల్ 5 కిలోమీటర్స్ నడవడం అంటే. ఇక్కడ వాళ్ళైతే అసలు ఎంత వాకింగ్ చేస్తారో, అందుకనేసి అంత హెల్తీగా ఉంటారు. ఇక్కడ 80-90 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళే అన్ని పనులు చేసుకుంటా ఉంటారు, షాప్స్ కి వెళ్తా ఉంటారు, వాకింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. మన ఇండియాలో అయితే మోస్ట్లీ 60 సంవత్సరాలు వచ్చినాయి అంటే ఇంకా అంతే, ఇంకా ముసలోళ్ళం అయిపోయినా ఏం చేయము అనేసి కూర్చొని ఉంటారు. ఇక్కడ అసలు అలా ఉండదన్నమాట, బాగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు ఏంటంటే బాగా హెల్తీగా ఉంటారు, మంచిగా మెయింటైన్ చేస్తూ ఉంటారు అన్నమాట బాడీని. ఫుడ్ కూడా మంచి ఫుడ్ తీసుకుంటారు. నాకు ఇంకా వస్తుంది, కొద్దిసేపు ఆఫ్ చేస్తాను. 0 స్టాప్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఈ థ్రెడ్మిల్ కి యాప్ కూడా ఉందన్నమాట. ఫిట్షో యాప్ అనేది మనం మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంటే మనం ఎంతగానం చేసామో వర్కౌట్స్ అనేది మొబైల్లో ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. నిన్న ఎంత చేసాము, ఇలా మార్నింగ్, ఈవినింగ్, నైట్ అనేది మనం అంతా మొబైల్ యాప్ లో చూసుకోవచ్చు. సో ఫైనల్లీ థ్రెడ్మిల్ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ మోనికా తెలుగు టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బై బాయ్.